వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ చందన. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా తాలకొండపల్లి సమీపంలోని అనాథ బాలికల కోసం రూపాయలు వచ్చేసి 10 కోట్ల వ్యాయామంతో నిర్మించిన ఉప్పల ఆశ్రమ పాఠశాలలను ఈ నెల 18 ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తెలిపారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలోని విద్య అందించనున్న ఈ పాఠశాలలలో ఉచిత విద్య, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఇప్పటి వరకు 350 మంది విద్యార్థులకు ప్రవేశాలు పొందినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్ద దిక్సూచిగా నిలుస్తుందని భావిస్తున్నాం. పేద కుటుంబాలను భవిష్యత్తులో అభివృద్ధిలోకి తేవాలని, కేవలం ఆ దేవుడు రాసిన రాత విద్యతోటే మార్పు సాధ్యమవుతుందనే ఆలోచనతోటి పేద కుటుంబాల పిల్లల్ని, తల్లిదండ్రులు లేని పిల్లల్ని, తండ్రి లేని పిల్లల్ని, పేద కుటుంబాల నిరుపేద కుటుంబాల పిల్లల్ని, పేద విద్యార్థులను, అమ్మాయిలను ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివించేందుకు ఏర్పాట్లు చేస్తాం. బాలికలను ఆరోగ్యవంతంగా తయారు చేయడం, ఆ దేవుడు రాసిన రాతను మారుస్తూ ఆ కుటుంబాలను నిలబెట్టాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని నా యొక్క ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మేధావులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు, రాజకీయాలకు అతీతంగా సంఘంలో, సమాజంలో మంచి చేయాలనే ఆలోచన ఉన్న యువకులు, పెద్దలు అందరూ కూడా దీన్ని ఆశీర్వదించి 10 మందికి తోడ్పడే విధంగా దీన్ని ఆశీర్వదించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులు, కూలీ సంఘం మరియు AIFTU సన్యు ఆధ్వర్యంలోని చెరుకు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ మాట్లాడుతూ, రైతులకు రావాల్సిన 29 కోట్ల బకాయిలు, కార్మికుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని ఆధునీకరించాలన్న కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేల హామీలను నిలబెట్టుకోవాలని కోరుతూ, బకాయిల చెల్లింపుల్లో జాప్యం కొనసాగితే రైతుల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల గురించి మాట్లాడడానికి మహాజన సభ నిర్వహించాలి. ఫ్యాక్టరీ భవిష్యత్తు గురించి మాట్లాడడానికి మహాజన సభ నిర్వహించాలి. ఫ్యాక్టరీ భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకునేందుకు మహాజన సభ నిర్వహించాలి. వచ్చే హామీలు ఇచ్చారు, మాకు మీ బకాయిలు 4 రోజుల్లోగా తీర్చుతామని చెప్పి ఈ రోజున అడుగుతున్నాం. చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు గారు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు, ఏంటి ఈ రైతుల గోడు మీకు వినిపించట్లేదా? బాధలు కనిపించట్లేదా? ఎందుకని ప్రతి రైతు ఇంట్లో 1,00,000 రూపాయలు అప్పు ఉంటే పెట్టుబడులు పెట్టినటువంటి దీన్ని ఏ గ్రామం పోయి అడిగినా సరే, బాబు ఆ డబ్బులు వస్తాయా ఇంకా మాకు అనేటటువంటి ఆవేదనతో రైతులందరూ బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రశ్న మీకు ఎదురు కావట్లేదని చెప్పేసి మేము ఈ రోజు నిలదీస్తా ఉన్నాం. కాబట్టి ఇమీడియట్ గా రైతుల బకాయిలు చెల్లించాలని చెప్పేసి, అలాగే ఫ్యాక్టరీని ఏదో PPP పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళ చేతికిస్తాం, మొక్కజొన్న పంట ప్రత్యామ్నాయంగా చేస్తాం అనే దాన్ని అనేక రోజులుగా, అనేక సంవత్సరం పాటు మీరు ఊరిస్తా ఉన్నారు. రైతుల్ని ఏ పని కూడా ముందుకు నడవలేకుండా ఈ ఫ్యాక్టరీ జొంగొట్టుకుంటూ పోతూ ఈ రకమైన పరిస్థితి తీసుకొస్తూ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములు 75 ఎకరాలు 80 ఎకరాలు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన 35 మంది ప్రతిభావంతులను జాయింట్ కలెక్టర్ హేమలత కలెక్టరేట్ ఆవరణ నుంచి ప్రత్యేక వాహనంలో విజయవాడకు పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి పోటీలోని ఉత్తమ ప్రతిభ కనపరిచి జిల్లాలకు గుర్తింపు తీసుకురావాలని పోటీదారులను ప్రోత్సహించారు. పోటీలో పాల్గొనే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు, వైద్య సిబ్బంది, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక సోలో యోగా, ప్రాణాయామం, గ్రూప్ యోగా తదితర విభాగాల్లోని జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. విజయవంతంగా కొనసాగుతున్నాయి. మరి ఆ క్రమంలో భాగంగా జిల్లా స్థాయి యోగాంధ్ర పోటీలో విజేతలను మరి ఈరోజు రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీలకు మన గౌరవ జిల్లా రెవెన్యూ అధికారి వారు హేమలత గారి ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ, అలాగే హెల్త్ శాఖ, ఈ శాఖ అధికారులు, అలాగే వారి పరిరక్షణలో ఈ కార్యక్రమానికి మోహన్లాధికారిగా అధికారి వీసారి గారు, అలాగే గారు, మరి యోగా గురువుగా
మన మోహన్ గంటారెడ్డి గారు సారథ్యం వహిస్తారు. మరి ఈ కార్యక్రమం అంతా ఆయుష్ ఇన్ఛార్జి వైద్యాధికారి జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ హేమాక్షి ఆధ్వర్యంలో కార్యక్రమాలు యోగాగ్ర పోటీలు నిర్వహించడం జరిగింది. మరి మనకి 35 మంది జిల్లా స్థాయి విజేతల్ని ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక జరుగుతుంది. ఇది రేపు 18, 19వ తారీఖులో విజయవాడలో జరగబోయే ఖాళీలు మరియు విజయం సాధించి మన జిల్లాకి మంచి తీసుకురావాలని మరి జిల్లా యంత్రాంగం అలాగే కలెక్టర్ గారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని కాచికచర్ల మండలము నక్కలంపేట గ్రామంలో జరిగిన 52 లక్షల విలువైన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇక ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన 4 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 374 గ్రాముల బంగారం, 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును ఛేదించినట్లు ఏసీపీ వెల్లడించగా నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. నైట్ హెచ్పి మనకి ఈ నెల 4వ తారీఖున మన కచ్చిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పరిటాల గ్రామ శివారైన నక్కలంపేటలో ఒక నైట్ హెచ్పి అంటే హౌస్ బ్రేకింగ్ జరిగింది. అది మరో దగ్గర బంగారం కూడా అవైలబుల్గా ఉండటం, తాళాలు తీసుకుని లోపలగా కబోర్డ్స్లో ఉన్న ఐరన్ సేఫ్టీ అయ్యి తర్వాత ముఖ్యంగా అది జరిగినప్పటి నుంచి మనం సాంకేతికంగా తర్వాత డాగ్స్ని కూడా తీసుకొచ్చాం. ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా సాంకేతికంగా అన్నీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్నీ చూసాం. తర్వాత మనకున్న సీసీ కెమెరాలు, హైవే మీద ఉన్న సీసీ కెమెరా వస్తున్నారు వాళ్ళు ఇక్కడ కానీ విజయవాడలో కానీ ఎక్కడన్నా చేసుకుందామని ఆ క్రమంలో వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళ దగ్గర ఉన్న 374 గ్రాముల బంగారం రికవర్ చేయటం జరిగింది. దీనిలో ఏంటంటే పూర్తిగా మనం సాంకేతిక మన సర్కిల్లో ఉన్న ఎస్ఐలు వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా టీంలుగా ఏర్పడి అప్పటి నుంచి జరిగినప్పటి నుంచి కూడా అందరూ ఇదే పనిలో ఉంటాం, ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీనిలో విశేష ప్రతిభ కనపరిచిన ఈ పోలీస్ సిబ్బంది కూడా సిపి గారు తగిన విధంగా రివార్డులు అందజేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా సిబ్బంది యొక్క. విజయనగరం జిల్లా మొంటాడ మండల కేంద్రంలోని యువతరం పోలీసు ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న మెగా వాలీబాల్ టోర్నమెంట్ను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రారంభించారు. 21 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లోని యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందిస్తాయని, మంచి మార్గంలో నడిచి కుటుంబాల అభివృద్ధికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. యువతకి గాంజా పట్ల అవగాహన కల్పించాలి. అలాగే కెరీర్ పట్ల వాళ్ళకి మంచి అవగాహన కల్పించి మంచి పౌరులకు తీర్చిదిద్దాలి. అలాగే పోక్సో కేసులు జరుగుతున్నాయి, ఉమెన్ మీద ఇష్యూస్ జరుగుతున్నాయి, వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, అలాగే సైబర్ క్రైమ్, రోడ్ యాక్సిడెంట్స్, అలాగే ఈ అన్నిటి మీద అవగాహన కల్పించే ఉద్దేశంలో భాగంగా ఈరోజు మెంటాడ మండల్ హెడ్ క్వార్టర్లో మనం ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ యువతకి మెయిన్ యువతే ముందుకు తీసుకెళ్ళాలి ఆదర్శాలన్నీ కూడా. అలాగే పోలీస్ శాఖ కూడా వాళ్ళతో మమేకమై వాళ్ళ ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పోలీసులతో అనుసంధానం చేస్తూ ఈరోజు యొక్క వాలీబాల్ టోర్నమెంట్ దాదాపు 21 టీంలు ఈ మండలం నుంచి హాజరయ్యాయి. వీళ్ళందరూ కూడా స్నేహపూర్వక వాతావరణంలో ఈ యొక్క ఆటల పోటీలు వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం, అలాగే వాళ్ళలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, అలాగే చట్టాల పట్ల, గాంజా పట్ల, ఉమెన్ పట్ల ఎలా బిహేవ్ చేయాలో, ఈ గాంజాకి ఎలాగ దూరంగా ఉండాలి, వాళ్ళ కెరీర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలనే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే మెంటాడ ప్రజలు, అలాగే మా పోలీస్ శాఖ అంతా కూడా యూత్. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ఐ నిరసన చేపట్టి ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గురుకుల, కేజీబీవీ హాస్టల్లోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచడం, పెండింగ్ బకాయిలు విడుదల, ఖాళీ పోస్టుల భర్తీ, హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించి కొత్త భవనాలు నిర్మించాలని ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ప్రభుత్వాన్ని కోరారు. హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలి.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జలిగామ గ్రామానికి చెందిన రైతు బుచ్చిరెడ్డి రింగ్ రోడ్ సమీపంలోని తన వ్యవసాయ భూమిలోని బోర్ మోటార్కు విద్యుత్ కనెక్షన్ నిలిచిపోవడంతో సాగు పనులు ఇబ్బందికరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే నిర్మాణం కోసం దాదాపు 1 ఎకరం భూమి కోల్పోయిన అధికారులకు సహకరించామని పేర్కొన్న ఆయన రైల్వే మరియు విద్యుత్ శాఖ అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. జాలిగామ రైతు బిడ్డను గత 6 నెలల నుంచి రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల మొత్తం రైల్వే నిర్మాణం చేయంగా ఎట్లాంటి కేబుల్ అయితే వాళ్ళు అండర్ గ్రౌండ్ కేబుల్ వేసారో ఆ కేబుల్ తెగిపోవడం వల్ల మాది 6 నెలల నుంచి వాళ్ళని బతిలాడుతున్నాం. ఎంత బతిలాడినా చాలా ఇబ్బంది పెడుతున్నాం. వైర్లు మొత్తం కట్ అయిపోయినాయి. 3-4 కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. గాలికి వదిలిపెట్టి మాకు అంతా రైతులకే ఇబ్బంది పెట్టడింది. మాకు రైల్వేలో కావాలంటే జాగాలు ఇచ్చినాం, భూములు ఇచ్చినాం, ఇంకేం కావాలని చేసినాము. వాళ్ళు అదే రైల్వే కాంట్రాక్టర్ కూడా మన కోటిరెడ్డి అని ఉన్నాడు, ఆయన కూడా నిర్మాణం చేయగా మస్తు సహకరించినాము. వాళ్ళు కూడా ఆఖరి మాకు ఇబ్బంది పెట్టేపోయారు. వాళ్ళు మా దానిలో సొంత పట్టా భూములు ల్యాండ్ అక్విజిషన్ లేకుండా కూడా వాళ్ళు సర్వీస్ రోడ్ వేసుకుని 4 గుంటల దానిలో సర్వీస్ రోడ్ వేసిపోయారు. ఈ రోజు ఏముందనే టెక్నాలజీ ఉంది, ఎక్కడ ఏముంది, వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ అయినాకైతే గడదాకైతుంది. ఇన్ని రోజులు రోడ్డు మీద పడద్దు అనుకున్నాం, కానీ ఏదో గుట్టుగా చాటుగా బతుకుదాం అనుకున్నాం. కానీ ఇలా నేను బతికే పరిస్థితి లేదు. ఇటు చూస్తే అప్పులు, అటు చూస్తే తిప్పలు. ఒక 10 లక్షల పంట నష్టం జరిగింది. ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చేదాకా ప్రాణం పోయినా సరే ఇడిచిపెట్టే పరిస్థితి లేదు. 7 దాకైతే గడదాకైతుంది. ఈ రోజు ఖచ్చితంగా మరణమా శరణమా ఏదో ఒకటి వేడుకుంటున్నాం. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం వంగర మండలము మడ్డువలస రిజర్వాయర్లోని చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు గణేష్ గల్లంతవ్వగా గాలింపు చర్యలు అనంతరం ఆయన మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య జ్యోతి, 2 కుమారులు, 1 కుమార్తె ఉండగా కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో వారి రోదనలు మినమంటున్నాయి. ఇక ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. గణేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజం ఏరియా ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎప్పుడు వాడేసరికి ఆటో మీరు గెంతి వచ్చా మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలోని 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే 905 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయోత్సవ కార్యక్రమం ప్రతి జిల్లాలో జరుగుతుంది, ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. అన్ని విషయాలు స్థానికంగా అనేక సందర్భాల్లో మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో 1-2 మాటలు మాత్రం చెప్పాల్సినటువంటి అవసరం. ఎన్నికలకు ముందు ఆనాడు రైతులుగా, యజమానులుగా, హక్కుదారులుగా మనం ఉన్నటువంటి ప్రాంతంలో మీ భూములు మీవి కావు, మీ ఆస్తులు మీవి కావు అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని గారు కానీ, నరేంద్ర మోడీ గారి తరఫున కానీ, గౌరవం ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేము అధికారంలోకి వస్తే రైతుల భూములకి హక్కుల్ని కాపాడుతాం, రైతుల ఆస్తులకి భద్రతనిస్తాము, ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి రైతులకి ఇవ్వడానికి ప్రారంభించాం. వాళ్ళు 2 మాసాల్లో ఈ రాష్ట్రంలో 23 లక్షల పాస్ పుస్తకాలు రైతు కుటుంబాలై మార్చేస్తే
మేము ఇవాళ మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ 23 లక్షలే కాదు 1 కోటి మంది రైతుల యొక్క హక్కు పత్రాలను ఇవ్వాలి అని అంటే 1 సంవత్సరం కాలం పడుతుందని చెప్పి ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు టార్గెట్ పెట్టుకొని ప్రతి నెల ఈ భూముల యొక్క హక్కు పత్రాలు మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలోని 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. గత ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. కలెక్టర్ విజయ సునీత మరియు జూలై చివరి నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏ పరిపాలనలో ఏ విషయంలో గత ప్రభుత్వం కంటే అన్యాయం చేశాం, గత ప్రభుత్వం కంటే తక్కువగా పరిపాలన సాగిస్తా ఉన్నాం. మూలలో పెట్టినటువంటి వెలుగొండ ప్రాజెక్టుని మేము బ్రహ్మాండంగా సంవత్సరంలో నీళ్లు ఇస్తామని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసిపోయినామని చెప్పి ఈ అమాయక ప్రజలు చెవులలో పూలు పెట్టి ఓట్లు వేపించుకొని పోతే ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేయించేదా వాళ్ళ మాటలు నమ్ముతారా? దుర్మార్గులు వాళ్ళు. ఎన్ని రకాలుగా ఎన్ని పొలాలు కబ్జా చేశారు, ఎన్ని భూములు కబ్జా చేశారు. ఈ రోజు మన కలెక్టర్ గారు కానీ జేసీ గారికి కానీ ఆ సమస్యల్ని పరిష్కరించాలంటే తలలు పట్టుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎన్ని దుర్మార్గాలు చేశారో మిమ్మల్ని మేము చేసినటువంటి అఘాయిత్యాలను చూస్తేనే తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మన స్త్రీశక్తి ద్వారా మహాతల్లులకు 20 ఉచిత బస్ సౌకర్యం దగ్గర 1,35,00,000 మంది మన జిల్లాలో ఈ రోజు ప్రయాణం చేశారు. 1,35,00,000 టికెట్లు దిగాయి. మేము తప్పు చేస్తే నిలదీయండి, మేము ఎక్కడైనా పొరపాటు చేస్తే నిలదీయండి. ఈ రోజు 2 సంవత్సరాల్లో ఒక్క పొలం 1 ఎకరా రెడ్ మార్క్ లో పెట్టించామా, ఒక్కటి అక్రమంగా అరెస్ట్ చేయించామా, ఒక్కరి ఆస్తులు భూ కబ్జాలు చేయించామా? ఇంకో రకమైనటువంటి దుర్మార్గం ఒక్కటి చూపించమనండి, ఒక్క కేసు చూపించమనండి. అటువంటిది ఏమి లేకుండా బ్రహ్మాండమైన విజయవాడ రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులోని విద్యుత్ ఘాతం కారణంగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అకస్మాత్తుగా పొగలు మంటలు వ్యాపించడంతో రోగులు ఆందోళన చెందారు. ప్రమాద తీవ్రతను గమనించిన ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి వెంటనే అలర్ట్ చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అంతా సురక్షితంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎన్టీవీ ముఖ్యమంత్రి తెలంగాణ ఇజ్జత్ తీయడమే పనిగా పెట్టుకున్నారని, మన రాష్ట్రంపై పెత్తనం కోసం పక్క రాష్ట్ర నాయకులను తెస్తున్నారని, సింగరేణి కార్మికుల హక్కుల కోసం టీఆర్ఎస్ హెచ్ఎంఎస్ పోరాటం చేస్తుందని తెలంగాణ రక్షణ శాఖ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి బాయి బాటలో భాగంగా గోదావరి కానీ 11 ఇంక్లైన్ కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించిన ఆమె మాట్లాడారు. ర్యాపిడ్ గ్రావిటీ వాటర్ ప్లాంట్ను ఆమె సందర్శించారు. కార్మికులకు కనీస అవసరాలు తీర్చకుండా ప్రభుత్వం ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. ఫిల్టర్ సిస్టమ్ ద్వారా నీళ్లు అందిస్తున్నారు ఇప్పటికే. కానీ ఈ సిస్టమ్ అంతా కూడా 4 ఇయర్స్ నుంచి కట్టకుండా ఒక 20 కోట్ల డబ్బు దీంట్లో పోసి వృధా అయిపోయినందుకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మొత్తం గోదావరి కనిలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా గోదావరి కనిలో ఉన్నటువంటి కార్మికులు. కాబట్టి మేము టీఆర్ఎస్ అండ్ హెచ్ఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఫిల్టర్ బెడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. ఖచ్చితంగా స్వచ్ఛమైన నీరు అందించాల్సినటువంటి కనీస బాధ్యత సింగరేణి మీద ఉంది. కాబట్టి స్వచ్ఛమైన నీరు అందించాలని చెప్పి ఫిల్టర్ బెడ్ పనులు తొందరగా పూర్తి చేసి ఈ ర్యాపిడ్ ఫిల్టర్ సిస్టమ్ ఈ 7 లేయర్స్ ఏదైతే ఉందో తొందరగా పూర్తి చేయాలని యాజమాన్యాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ ఒక మాట చెప్తాడు ముఖ్యమంత్రి గారు సంతోషంగా నవ్వుకుంటా, అది కూడా ఎక్కడో బెంగళూరుకు పోయిండు. ఈయన సీఎం అయినప్పటి నుంచి మన
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన మరుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ఎన్నికల సమయంలోనే ఇచ్చిన హామీకి అనుగుణంగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారుగా 1167 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని ప్రాతూరు రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలోని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ పునర్గద్దించారు. 2019లో ఎప్పుడైతే నేను శాసనసభ్యుడిగా ఇక్కడ పోటీ చేశాను అప్పటి నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ బ్రిడ్జ్ ఒకటి పూర్తి చేయండి, ఎందుకంటే ఇది హై ట్రాఫిక్ లైన్, దానివల్ల వద్దాక గేట్ పడుతుంది, మేమందరూ ఇబ్బంది పడుతున్నాం అనేది పదే పదే చెప్తాం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీడియా మిత్రులు కూడా నాకు తెలియజేస్తాం జరిగింది. ఇప్పుడే గౌరవ ఎంపీ పెమ్మసాని గారు చెప్పినట్లు అశ్విని వైష్ణవ్ గారితో సంప్రదింపులు చేసి ఇది రాబోయే 15-20 సంవత్సరాల ట్రాఫిక్ని పరిగణనలో తీసుకుని ఈ బ్రిడ్జ్ని మనం ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుంది. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మనం చేపడటం జరుగుతుంది. ఒక ఉదాహరణ భూగర్భ డ్రైనేజ్, దానికి కూడా ఈరోజు మేము శంకుస్థాపన చేస్తున్నాం. అది కూడా మంగళగిరి ప్రజలకున్న కళ. ఎందుకంటే పెద్ద ఎత్తున మంగళగిరి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, రో హౌసెస్ ఇవన్నీ పెద్ద ఎత్తున వస్తున్నాయి కనుక ఆ మురికి నీరు వచ్చి మళ్ళీ పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. దానివల్ల రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా క్యాంపెయిన్లో ప్రజలు నాకు తెలియజేసినప్పుడు నేను ఆనాడు హామీ ఇచ్చాను, శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్, ఆ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తానని చెప్తాం జరిగింది. సుమారుగా 1200 కోట్ల రూపాయలు ఖర్చే కార్యక్రమం ఇది. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వమో లేదంటే ఎంటీఎంసీ నిధులతోనే సాధ్యం కాదు, కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా అవసరం ఉంది. అందుకే అర్బన్ ఛాలెంజ్ కింద అది మేము తీసుకున్నాం. పెమ్మసాని గారు ఎంపీగా అక్కడ పర్సనల్గా తీసుకుని మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి, ఎందుకంటే డ్రైనేజ్ సాధించుకున్నాం. తాగునీటి ప్రాజెక్ట్ పనులు ఇప్పటికీ ప్రారంభమైనాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసుల ముఠాను అంబర్పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 5 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ డీజీపీ రక్షితమూర్తి నిర్వహించిన మీడియా సమావేశంలోని కేసు వివరాలను వెల్లడించారు. నిందితులు సోషల్ మీడియా ద్వారా బాధితులను గుర్తించి తమను టాస్క్ ఫోర్స్ పోలీసులుగా పరిచయం చేసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఓ బాధితుడిని భయభ్రాంతులకు గురిచేసి నగదు అలాగే బ్యాంక్ ఖాతాల ద్వారా 41,000 రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించామని చెప్పారు. నిందితుల వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. कंप्लेंट आया से कैफे के पास अंबरपेट पुलिस लोगों ने 5 लोगों को गिरफ्तार किया. ये लोग टास्क फोर्स पुलिस बोल के एक आदमी से, हरी बाबू कंप्लेनेंट से मनी एक्सटॉर्ट किए. तो ये इंसिडेंट कब हुआ, दैट 11th जून को ये इंसिडेंट गोलनाका के पास हुआ. हमें कंप्लेंट 14th जून को कंप्लेंट आया. कंप्लेनेंट हरी बाबू कुकटपल्ली के रेसिडेंट है. वो लोग ये आदमी रियल एस्टेट बिजनेस और गोल्ड बिजनेस भी करता है. तो उनको इंस्टाग्राम में व्हाट्सएप में एक मैसेज आया दैट अननोन पर्सन से मैसेज आया कि हम भी गोल्ड बिजनेस करते हैं एंड मेरे पास कम दाम में गोल्ड है अवेलेबल, तो आप गोलनाका एरिया जब आएंगे तब आपको ये गोल्ड कम दाम में दिला दूंगा. टास्क फोर्स पुलिस बुकिंग और इंक्वायरी करना है. वो मूसी के रिवर के पास लेकर गए थे. देन इमीडिएटली उसको मारा एंड उनको थ्रेटन भी किया. देन उसके बाद उनके पास एक ICICI क्रेडिट कार्ड लेके, సో అందరూ ఒకరొకరికి తెలుసు. అండ్ మన ఇది లైక్ ఈ ఏరియానే అందరు మంది ఉంటారు. మోస్ట్లీ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్న, కుత్బుల్లాపూర్లో ఉంటున్నారు, గోల్నాకా, అంబర్పేట. సో వాళ్ళు ఒకరికి తెలుసు బికాస్ స్మాల్ జాబ్స్ చేస్తున్నారు.
లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 18వ జనరల్ కౌన్సిల్ సమావేశం నాగోల్లోని శుభం కన్వెన్షన్ సెంటర్లోని ఘనంగా జరిగింది. జూన్ 17, 18 తేదీలలో నిర్వహించిన ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 3,000 మందికి పైగా జనరల్ కౌన్సిల్ సభ్యులు, జాతీయ కార్యవర్గ ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, ఏజెంట్లు హాజరయ్యారు. జీవిత బీమా ఏజెంట్లు, పాలసీదారులకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమావేశంలోని విస్తృతంగా చర్చించారు. బీమా రంగంలోని వేగంగా జరుగుతున్న మార్పులు, ఏజెంట్లు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి భవిష్యత్ కార్యాచరణపై నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఫెడరేషన్ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. నా పేరు రజిత అండి. నేను సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ లేడీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నానండి. ఇది ప్రోగ్రామ్ ఏంటంటే 18th జనరల్ బాడీ కౌన్సిలింగ్ గురించి దేశం నలుమూలల నుంచి వస్తున్నారు. దాదాపు 14,55,000 మంది ఏజెంట్స్ ఉన్నా కూడా మేము ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య ప్రతినిధులనే పిలవడం జరిగింది. ప్రతినిధుల తరఫు నుంచి దాదాపు ఇందులో 3 లక్షల మంది లేడీ ఏజెంట్స్ కూడా ఉన్నారు. ఆ లేడీ ఏజెంట్స్ వీళ్ళందరం కలిసి కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా కొన్ని సమస్యలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవి మొత్తం మీద కూడా మేము పరిష్కరించుకోవాలనేసి మేనేజ్మెంట్ అని పిలవడం జరిగింది. మేనేజ్మెంట్ ముందు కూడా కొన్ని డిమాండ్స్ పెట్టడం జరుగుతుంది. ఆ అంగరంగ వైభవంగా కూడా మేము జరుపుకుంటున్నాము. దేశం నలుమూలల నుంచి కూడా మొత్తం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.